హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ డే. అది వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఉండేది, అంటే నాకు జేజమ్మ అవుతుంది. సో ఆమె ఎప్పుడు ఒక మాట చెప్పింది, మ్యారేజ్ అయిన కొత్తల్లో లంచ్కి ఇన్వైట్ చేస్తారు కదా న్యూ కపుల్స్ని. సో అప్పుడు వెళ్ళాము. వెళ్తేనంటే ఆమె చెప్పింది, నువ్వు ఎప్పుడైనా మ్యారేజ్ డే, బర్త్డే అట్లా ఉన్నప్పుడు మీ ఆయన్ని అడిగి గురిగించంతైనా సరే గోల్డ్ కొనిపెట్టుకోవాలి, అది నీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. పెద్దది ఇవ్వగలిగితే తీసుకో, ఇవ్వకపోతే మాత్రం గురిగించంతైనా సరే తీసించుకోవాలని. సో ఆ మాటలు అప్పుడు కొంచెం అంటే మా కజిన్స్ వాళ్ళకి చెప్తే ఏం చెప్పింది అంటే ఇలా చెప్పింది అన్నప్పుడు నవ్వుకున్నాం అందరం. గురిగింజంత అంటే ఎంత ఉంటుంది అట్లా అన్నట్లు కొంచెం నవ్వుకున్నాము. ఇంకోటి, మనం అనుకున్నట్టు అందరు కొనిస్తారా, మనకి కొంటామా, ఆ సిచ్యుయేషన్స్ ఎట్లుంటాయి అట్లాంటి ఇదిలో వెళ్ళాము. బట్ ఆ మాటలు వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారా అన్నది ఇప్పుడున్న గోల్డ్ రేటుని బట్టి చూస్తే ఇప్పుడు అర్థమవుతుందండి. అదే గురిగింజ ఇప్పుడు కొనాలంటే చాలా అవుతుంది. సో అంటే ఆమె మెయిన్ ఏంటంటే ఒక గ్రామ్ అయినా కొనాలి, ఏమీ లేకున్నా ఒక ముక్కు పుల్లైనా కొనుక్కోవాలి అని చెప్పింది. మ్యారేజ్ డే అంటే, బర్త్డే అంటే ఏదో ఒక అకేషన్కి ఇయర్లీ వన్స్ ఎంత తక్కువ అంటే ఒక ముక్కు పుల్ల అయినా కొనుక్కోవాలి అట్లా అని చెప్పింది అన్నట్టు. అంటే కొంత అక్యుములేట్ చేస్తూ వెళ్ళాలి అని ఆమె అర్థం. సో అప్పుడు వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు అంటే 5,000 పర్ తులా ఉండిందండి. ఇప్పుడు వచ్చేసరికి 1,50,000 నియర్లీ 2 lakhs వరకు కూడా వెళ్ళిపోయింది. సో పెద్దవాళ్ళు చెప్పింది ఏది ఊరికే ఉండదు, వాళ్ళ అనుభవంతో చెప్తారు. వాళ్ళు చెప్పిన దానిలో ఎంతో అర్థం ఉంటుంది. నిజంగానే అప్పుడు ఒక్కొక్క ఇయర్కి అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 22 years అవుతుంది. 22 yearsలో ఒక్కొక్క గ్రామ్ కొంటూ పోయినా కూడా ఈజీగా 2 తులాలు అయిపోతుంది. కొన్ని పాటించాలి, పెద్దవాళ్ళు చెప్పినవి వినాలి. మీరు కూడా ఫాలో అవుతారని, ఇప్పటి నుంచి కొంత అయినా అక్యుములేట్ చేస్తారని ఆశిస్తున్నానండి.